మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. మరి కొద్ది రోజులలో క్రోధినామ సంవత్సరం నుండి విశ్వవసునామ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఉగాది మన తెలుగింటి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవబోతుంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ అయ్యింది. చైత్రశుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తూ ఉంటారు. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే మోడుమారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాలిస్తూ పుడిమి తల్లిని పులకింపజేసే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణించారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం ఆనవాయితీ. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఉగాది నుండి 2 రాశుల వారి జాతకం మారబోతుంది. అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. ఉగాది తర్వాత నుండి ఈ 2 రాశుల వారు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. ఉగాది నుండి ఈ 2 రాశుల వారికి అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి ఉగాది నుండి ఏ 2 రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఈ 2025 ఉగాది నుండి కోటీశ్వర్లు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. ఉగాది 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కన్యారాశి జాతకులకు ఈ 2025 ఉగాది నుండి ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ సంవత్సరం కొత్త పనులను ప్రారంభించగలుగుతారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయ జీవితం, వృత్తి, ఉద్యోగ పురోగతి, కుటుంబ అభివృద్ధి, ఆర్థికపరమైన సర్దుబాట్లు, ప్రజా సంబంధాలు, ఆరోగ్య పరిస్థితి, నూతన వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు 175% అనుకూలంగా ఉన్నాయి. రుణాలు తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో ధనాన్ని పెట్టుబడి పెడతారు. విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులను అధిరోహించి తట్టుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ విషయాలలో స్థిరత్వం వస్తుంది. కుటుంబ విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి. విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. అయితే కన్యారాశి వారు ఈ సంవత్సరం జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల పిల్లలు చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో భాగస్వాములను అతిగా నమ్మవద్దు. ఈ సంవత్సరం మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా వివాహం జరుగుతుంది. కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేకూరుతుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజించండి. లక్ష్మీ నారాయణులను ఎక్కువగా జపించటం వలన, అలాగే మెడలో కాలభైరవ రూపును ధరించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే నల్ల ఆవును సేవించాలి. ప్రతిరోజు కుంకుమను ధరించాలి.
కుంకుమ ధరించడం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని అవమానించేవారు కూడా వెనుకడుగు వేస్తారు. అలాగే ప్రతిరోజు గణేశుడికి పూజలు చేయండి. ఈ విశ్వావసునామ సంవత్సరం పూర్తయ్యే వరకు అనగా 2025 మార్చి 30 నుండి 2026 మార్చి 19 వరకు ఈ పరిహారాలను చేయండి. ఆర్థిక స్థితి, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఈ సంవత్సరం మీకు యోగా కాలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఇక 2025 ఉగాది నుండి నక్కతోక తొక్కబోతున్న 2వ రాశి వృషభ రాశి. ఉగాది 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయాలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, కలలు కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు అనుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోబోతూ ఉన్నారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి మంచి ప్లాన్స్ వేస్తారు. ఈ సంవత్సరం మీకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహము ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. పదవులు, బహుమతులు పొందుతూ ఉంటారు. అధికారులను కలుసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులను కొంటారు. భూలాభము, గృహలాభము ఉన్నాయి. అన్నిటిల్లోనూ మీరు ముందుంటారు. శత్రువులు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాలలో జయం కలుగుతుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు చేస్తారు. వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంటిలో మంగళకర కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకు స్త్రీ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటిలో ఉన్న ఆడవారు అంటే అక్క, చెల్లి, తల్లి, వదిన, భార్య, అమ్మమ్మలు వీరు మీకు అనుకూలంగా మరియు సహకారులుగా ఉంటారు. ఈ సంవత్సరం వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఆర్థిక పరంగా బాగుండబోతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నచ్చిన కోర్సులో జాయిన్ అవుతారు. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై ధ్యాస పెరుగుతుంది. క్రమశిక్షణతో నడుచుకుంటూ ఉంటారు. తోటి విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. శని సంచారం మీ జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది. మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతుని ఇస్తుంది. మీరు మీ శ్రమతో లాభాలను పొందగలుగుతారు. మీరు కష్టపడి పనిచేస్తే కర్మధాత శని మీతో సంతోషంగా ఉంటాడు మరియు మీ ఉద్యోగ మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు మీరు నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ఆడవారు తులసి పూజ చేసుకోవాలి. మగవారు క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఇంకా మీరు ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. విష్ణు లేదా వెంకటేశ్వర ఆరాధన చేయటం మంచిది. ఈ పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు లాభాలు కలుగుతాయి. 2025 ఉగాది నుండి వృషభ మరియు కన్యా రాశుల వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. ఈ 2 రాశుల వారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా మంచే జరుగుతుంది. అయితే ఈ 2 రాశులకు చెందిన వారు ఈ సంవత్సరం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీకు కలిగే లాభాల గురించి, మీకు కలిగే అదృష్టం గురించి ఎవరికీ చెప్పకండి. మీకు లాభాలు కలగబోతున్న విషయం ఎవరికైనా చెప్తే మీ అదృష్టం కాస్త దురదృష్టంగా మారుతుంది. ఈ సంవత్సరం మీపై నరదృష్టి ప్రభావం ఎక్కువ ఉండవచ్చు. మీ లైఫ్ సడన్గా కష్టాల నుండి సుఖాలకు మారుతుంది. మీకు పట్టే అదృష్టాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. ఇతరులు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని పొగిడి మీ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సంవత్సరం మీరు అందరితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మీ సంపాదన గురించి ఎవరికీ చెప్పకండి. అలాగే మీరు ఏదైనా ఆస్తులను, బంగారాన్ని కొన్నా బయట వారికి చూపించకండి. ఇతరుల చెడు దృష్టి పడేలాగా మీరు ఏ పని చేయకండి. కన్యా మరియు వృషభ రాశికి చెందిన వారు ఈ సంవత్సరం నరదృష్టి ప్రభావం నుండి బయటపడడానికి ఆదివారాలు తప్పనిసరిగా కొంచెం గల్లులుప్పును నీటిలో వేసుకుని స్నానం చేయండి.
ఇలా చేయటం వల్ల మీపై ఉన్న నరదృష్టి కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. కన్యా రాశికి, వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఉగాది నుండి మంచి లాభాలను పొందుతారు. మీరు తలపెట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. అలాగే మీరు ఆరోగ్యంపై, ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం మీరు అదృష్టాన్ని పొందాలంటే మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. అలాగే ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రెండు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ ఉగాది నుండి కన్యా మరియు వృషభ రాశికి యోగకాలంగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. వీరికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఉగాది నుండి ఈ రెండు రాశుల వారికి కుబేర యోగం పట్టడం ఖాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.